శేఖర్ పైన ఉన్నానమ్మా, వచ్చే. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే. బాగున్నాను సార్. ఏం లేదయ్యా, నేను అర్జెంటుగా ఇప్పుడు నేను ఉంటున్న రూమ్ మార్చాల్సి వస్తుంది. రూమ్ మార్చాలని వస్తుందా? అంత అర్జెంటుగా కంగారే వచ్చింది సార్. మొన్న తీసుకున్నా చాలా బాగుంది కదండి. బాగానే ఉంది, కాకపోతే ఏముంటాయి కదా. అదే ఏం సార్, ఏం ప్రాబ్లం? అది నేను తర్వాత చెప్తాను కానీ మనకి ఏమన్నా అర్జెంట్గా ఏమన్నా ఉన్నాయా రూమ్లు? సార్ మీరు ఇప్పుడు ఉండే దాని దగ్గర నుంచి 5వ అపార్ట్మెంట్ దాంట్లో ఉంది సార్. ఫ్లాట్ 3 మీటర్. ఎక్సలెంట్ అపార్ట్మెంట్, ఎక్సలెంట్ ఫ్లాట్ అండి. ఓకే, రెంట్ ఎంత? రెంట్ అంటే సుమారుగా 38 నుంచి 40 లోపు ఉండొచ్చండి. రెంట్ ఏముంది కానీ ఇంటి అవుదే ఉందా? అయ్యో టౌన్ లేకుండా ఉంటుందండి. ఆవిడ ఉంది, వాళ్ళు వారున్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు పక్కన ఎదురుకొండ ఫ్లాట్లోనే. అవునా రండి. ఎంత వయసు వస్తుంది ఆవిడకి? ఆవిడకి అండి సుమారుగా నాకు తెచ్చి అయితే 55 నుంచి 60 దాకా ఉండొచ్చింది ఆవిడకి. చేస్తే అది వద్దు కానీ ఇంకోటి చూడు. అదేంటి సార్, మీకు ఇల్లు కావాలా, ఇంటి ఓనరు వయసు కావాలా అడుగుతున్నారు? అది నీకు తెలియదులే కానీ ఇప్పుడు ఇంకోటి ఉంటే చెప్పు. ఇంకోటా సార్? అదే సార్, ఇప్పుడు నేను చెప్పిన అపార్ట్మెంట్కి 3 ఇల్లు తర్వాత ఒక నెంబర్ 1 ఇండిపెండెంట్ హౌస్ ఉందండి. దాంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఖాళీగా ఉంది, డబుల్ బెడ్రూమ్. కావాలంటే అది చూపిస్తాను. అవునా? అవునండి. రెంట్ సంగతి వదిలేయి, ఏరియా సంగతి కూడా వదిలేయి. ఆ ఇంటి ఆవిడకి ఎంత వయసు ఉంటుంది? ఇదేంటి ఈయనకి మంచి ఇల్లు కావాలా లేకపోతే ఇంటికి ఆవిడ వయసు కావాలా? ఇదేంటి ఇల్లు గురించి అడగకుండా ఇంటికి ఆవిడ వయసు అడుగుతున్నాడు? ఆ ఇంటి ఆవిడ వయసు ఎంత వస్తుంది? సుమారుగా 40 సంవత్సరాలు ఉంటుందండి. అది వద్దు కానీ ఇంకో ఇల్లు ఉంటే చెప్పు. ఎక్కువ ఇల్లు అంటే ఈ ఏరియాను వదిలేస్తేనండి పక్క ఏరియాలోని పక్క వీధిలో ఒక మంచి ఇల్లు ఉందండి. అది ఎవరో ఒకరండి అక్కడ. మీకు కావాల్సిన విధంగా వాడుకోవచ్చు. ఇల్లు ఎవరు లేకపోతే రాయడానికి కూర్చుంటుంది. అవునప్పుడు నేను పెట్టకూడాలి, బయట ఊరు కూడా ఉండాలి. నాకాదు వస్తున్నారు కదండి, ఏను కాసి వస్తావు, నేను ఏను కాసి చెప్తాను ఉంటాను. మీరు అందరికి వయసుతో ప్రాబ్లం కదా. అదేంటండి ఇల్లుకి వయసుకి సంబంధం ఉందని బాబు నీకు తెలియదు. ఇదేంటి ఇల్లు గురించి అడగకుండా ఇంటికి ఆవిడ వయసు అడుగుతున్నాడు? ఏమండి గురువు గారు, మీకు ఇల్లు కావాలి, అలాగే ఇంటి ఓనర్ అమ్మగారు వయస్సు 30 లోపు నుంచి 35 లోపు ఉండాలంటున్నారు మీరు అనేది. కరెక్ట్ గా అర్థం చేసుకున్నామయ్యా. అలాగేనండి. ఇల్లు కావాలి, ఇంటి ఆవిడ ఏజ్ నువ్వు చెప్పిన 35 నుంచి 18 లోపు ఎవరైనా పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాను. ఏంటండి అది 35 నుంచి 25 లోపు ఇంటి ఓనర్ వయసు ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే నువ్వు మాట్లాడతావు కదా అవునండి ఇల్లు గురించి, అని చేత వీలుంటే మీ సెల్ ఫోన్తో ఫోటో కొట్టి చూపిస్తే ఇంకా మంచిది. ఏంటండి ఇల్లుని ఫోటోలు తీయమంటారా లేకపోతే ఇంటి ఓనర్ అమ్మగారిని తీయమంటారా? ఇల్లు ఏముందా, అందరూ బాగానే కట్టుకుంటారు. ఇల్లు ఉంటుంది, రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది, అవన్నీ రొటీనే. ఇంటి ఆవిడని ఫోటో తీయమంటాను. ఏమండి నేను వెళ్ళి ఆ ఇంటికి వాళ్ళతో మాట్లాడి వీలు కుదిరింది అనుకోండి, ఎన్ని ఓనర్ ఫోటోలు కూడా తీసుకుని వచ్చేస్తానండి. ఆ పని చేయవా? డబ్బులు కావాలా? అడ్వాన్స్ వద్దండి, ఇప్పుడు అదే ఇద్దరుగానే. ఓకే, ఈ దగ్గర ఎట్లు పోతాయి? నేను మరి అరగంట సేపు ఉంటాను. అరగంట ఎందుకంటే పావుగంటలు వచ్చేస్తా. ఉండండి, ఇక్కడే ఉంటా, ఉండండి. వెళ్ళానండి, వాళ్ళతో మాట్లాడాను, చక్కగా వరుకున్నారు. నేను ఇల్లు మాట్లాడేసి వచ్చాను. ఇక అవన్నీ కాదు కానీ ఫోటో తీసా. అయ్యి బాబా మీరు చెప్పాక తీసుకోవడం ఏంటండి? ఏదో చూపించవయ్యా నుంచి. ఏంటి ఎన్నాళ్ళే మంచిగా చూపించేవారు, కానీ ఫోటోలో చూస్తేనే పొంగిపోతున్నారు, డైరెక్ట్ చూస్తాను. నాకు ఎన్ని ఫోటోలు చూపించుకో. ఈ పక్కనట్టు అది శేఖరు ఫోటో బాగుంది,
ఫోటోని చూస్తే చాలు ఇల్లు చూడక్క నేను ఆల్మడం ఉంది. అవునండి. నువ్వు చెప్పిన ఏజ్ కూడా మ్యాచ్ అయిపోయింది. ఇంతకీ వాళ్ళ ఆయన ఏం చేస్తాడు? అయ్యో నీకు చెప్పని మర్చిపోయానండి ఆయన సంగతే. ఏమండి ఆయన ఈ ఏరియాకి సిఏ అండి. ఏంటయ్యా ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఆ సబ్ ఇన్స్పెక్టర్లు ఈ ఎందుకు మనకి ఇల్లు? అసలు పోలీసు వాళ్ళు ఇండే వద్దు మనకి, అర్థమైందా? ఇదిగో నీకు కమిషన్ ఇదిగో ఎన్ని 3 నెలలు డబ్బు నీకు ఇచ్చేయాలి. అయ్యి ఎలాగ ఇస్తారులేండి మరి, నీకు ఎలాగుంటావు? నేను మళ్ళీ నీకు 6 నెలలు ఇచ్చేస్తా. 6 నెలలు ఇచ్చాను. ఆ రెంట్ ఎంతో 6 నెలది ఒకేసారి నేను ఇస్తాను. నేను చెప్పిన పాలిటిక్స్ ఓకేనా? పాలిటిక్స్ చూడమంటారా? ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి, వెళ్ళిపోవద్దు. పక్క సందువని బెంగాలీ వాళ్ళు ఇల్లు ఉందండి. బెంగాలీ వాళ్ళ వెళ్ళి మాట్లాడి కొంచెం మార్చవా అలాంటివి ఏమన్నట్టే మా పోలీసులు అంటే చాలా కష్టపడేదండి వీళ్ళు బెంగాలీ వాళ్ళు అయినాడు. అసలు వెళ్తే మర్చిపోయిందండి వాళ్ళు ఇంటి ఇస్తే సరే ఈ ఫోటో కూడా చూడండి సార్, నీ పని అయిపోతుంది సార్. బెంగాలీ ఆవిడేనా? అవునండి. వా స్కిన్ అయ్యేది. ఇదిగా ఎంతైనా సరే బెంగాలీ వాళ్ళు వేరయ్యా, సెపరేట్. వీళ్ళు తినే స్వీట్లు ఆ చేపలు అదిగో చూస్తే ఎంత గ్లా ఇంకా ఎన్ని మనకి ఆవిడ నచ్చింది కదా, బ్రహ్మాండం నచ్చింది. సరే సరే అండి. అంటే సరే కానీ అసలు విషయం ఏంటంటే వీళ్ళ ఆయన ఏం చేస్తాడు? వీళ్ళ ఆయన అండి గంగోలీ అని సిటీ శివరా పెద్ద పైల్వానండి. అయ్యి బాబోయ్ నీకు తన్నవరా బాబు, ఏంటి పైల్వాన్లు పోలీసులు ఈయనే? నేను చెప్పానా ఇల్లు అంటే ప్లెజెంట్గా ఉండాలి, అసలు ఏ బాధ పని ఉండకూడదు. అలా వెళ్ళగానే ఈ మర్యాదలు అవి అటాచ్ అయిపోవాలి. అంటే ఇంకా సొంత మనిషిలో చూసుకోవాలి. అదే నీకు అర్థమై ఉంటుంది. నాకు ఇలాంటి ఏమొద్దు. ఈసారి నువ్వు మంచి ఇల్లు చూపించి ఆ ఏజ్ గల ఆవిడ చూపిస్తే ఓకే, లేదనుకో నేను బ్రోకర్ని మార్చిపడేస్తాను. బ్రోకర్ అన్నారని ఏమనుకోకు, ఇల్లు ఆఫీసర్లు అంటున్నారు ఈ మధ్య. అలా కనుక మరి ఏదో సెట్ చేస్తాను కదా, ఆ కమిషన్ నాకు రావాలి కదండి. సరే ఈసారి చూడు మంచి తీసేవా, ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ నీకు. సరే సరే అండి, ఓకేనా? అలాగండి. రైలు సార్ తిరిగి తిరిగి అలసిపోయాను సార్, ఎక్కడెక్కడో ఎతికి ఇదిగోండి ఈ ఫోటో చూసుకోండి. ఈవిడ అన్నా నచ్చుద్ది లేదు, ఈవిడింది అన్న. ఏంట్రా ఎన్ని ఫోటోలు చూపిస్తావు సార్? ఇప్పుడు ఇలా ఫ్యామిలీ అంతా ఓకేనా? ఓకే సార్. అడుగుతున్నారు ఫోటో చూడడం ఇప్పుడు మీకు అన్ని విధాలుగా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ఫ్యామిలీ ఉండే చక్కగా మీకు తగ్గ వయసు ఆవిడ తీసుకొచ్చాను. ఆవిడ ఫోటో చూడ. ఈ పోలీసు వాళ్ళు కాదు వీళ్ళు, అసలు కాదండి. బోండాలు కాదండి. ఏం గొడవకు వచ్చే రకాలు అసలు ఎటువంటి మనుషులు కాదండి. ప్రశాంతంగా బ్యూటిఫుల్ ఫ్యామిలీ, పద్ధతి గల ఫ్యామిలీ అండి. ఓకేనా? చూసుకోండి. అప్పుడే చూస్తున్నా, లేదంటే నేను చూడను. చూస్తున్నా ఫోటో. ఇది ఇల్లు ఫోటో ఇది కాదండి. ఇదిగోండి ఆవిడేనండి. ఏమిటి సార్ మొక్కలా పెట్టారు? ఈవిడ ఆవిడేనండి. అంటే అది సంజీవ్ రెడ్డి నగర్ అక్కడేనా? అవునండి. సందులో ఇండిపెండెంట్ హౌస్ ఉంది చూసారా? చైనా బావుల్లో ఎదుర్కొంటున్నా అక్కడేనండి. ఏమిటండి అలా మారిపోయారు? ఏం లేదు. ఇప్పుడు నీకేం చెప్పాను, ఏవో చెప్పాను కదా. అవునండి. ఏమొద్దు కానీ మామూలు ఇల్లు వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు, నాకు ఇల్లు. మళ్ళీ మామూలు అంటున్నారా? ఏంటండి గురుగారు, ఫోటో చూడగానే ముఖం మాడిపోయింది. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పండి, ఎలా చెప్పినా పర్లేదు. ఇప్పుడు నువ్వు తెచ్చిన ఫోటో ఎవరితో తెలుసా? ఎవరిదండి? మా సొంత వదిన గారితో, మా అన్నయ్య భార్య. మీ అన్నయ్య గారి భార్య? ఓహో, మీ అన్నయ్య గారి భార్య అన్నమాట. ఆహా, మీ వదిన గారు కాబట్టి ముఖం మాడిపోయిందనమాట. అనేవారే ఏమండి, బయట వారి విషయంలో అది ఇల్లు బాగోవాలి, అది బంధు బాగోవాలి, అది ఇంకా పోలీసులో ఉండకూడదు, రౌడీలో ఉండకూడదు, అన్నీ బాగోవాలి. తీరా మీ విషయానికి వచ్చేటప్పటికి మీ వదిన గారి ఫోటో చూసేటప్పటికి మీ ముఖం మాడిపోయింది అన్నమాట. ఏమండి గురువు గారు, బయట ఫ్యామిలీ గురించి మనం ఎలా తప్పుగా ఆలోచిస్తున్నామో మన ఫ్యామిలీ గురించి కూడా బయట వాళ్ళు అలాగే ఆలోచిస్తారండి కొంతమంది. అది తెలుసుకొని ఉన్నా మీరు. రే సరే,
నాకు కొంతకాలం నేను ఇదే ఇంటూ ఉంటాను, నాకు ఇల్లు కావాల్సిన చెప్తాను, అలా వింటారా నీకు డబ్బులు పంపిస్తా అంటచ్చు. ఓకే సరే ఇంకో